హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ దసరా విజయదశమి ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న దసరా వచ్చేస్తుంది విజయదశమి మీద ఒక ఎడిటింగ్ వీడియో చేయండి అని చాలామంది కూడా ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లో అయితే చావగొడుతున్నారు. సో ఈ యొక్క వీడియోలో అయితే మంచి బ్యూటిఫుల్ యానిమేషన్తో ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా అలా మనకు ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ యొక్క దసరా ఫెస్టివల్లో పెట్టుకొని అలా మీ యొక్క ఫొటోస్ని ఎంటర్ అవుతూ విజయదశమి శుభాకాంక్షలు అంటూ ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది అన్న, వెంటనే వీడియో చేయండి అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించి అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన ఎడిటింగ్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసి చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. వన్స్ యాడ్ చేసి ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ ఉంది రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక దుర్గాజీ PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఒక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ను కూడా పూర్తిగా ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకొని థర్డ్ వన్. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక ఇలా మనకు రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పెట్టుకోండి. ఓకే, సో వన్స్ 2 పెట్టుకున్నాక ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో రైట్ సైడ్ ఇన్ యానిమేషన్ అనే ఎఫెక్ట్ ఉంది. వన్స్ ఇన్ యానిమేషన్ లెక్క వస్తే కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు రూడర్ అని ఒకటి ఉంటుంది ఎఫెక్ట్. సో ఇది మనకు టచ్ చేయండి. టచ్ చేస్తూనే మనకు యానిమేషన్లో ఈ విధంగా వస్తుంది. దానికి పైనే ఎంటర్ స్లైడ్ రైట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఎంటర్ స్లైడ్ రైట్ అంటే మనకు రైట్ సైడ్ నుంచి రావడం లెఫ్ట్ సైడ్ నుంచి రావడం అలా 2 యానిమేషన్లు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ అని ఇచ్చేసి నేను 0 అంటే 1.0 ఇస్తున్నా. 0 ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ సెకండ్ వన్ టచ్ చేసి మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇప్పుడు లెఫ్ట్ ఇవ్వండి. అక్కడ రైట్ ఇక్కడ లెఫ్ట్. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ వెరిఫై చేసుకుంటే ఒకసారి చూడండి మనకు ఈ విధంగా ఉంటుంది యానిమేషన్. చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఓకే, సో 2 యానిమేషన్లు వచ్చేసాయి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి కరెక్ట్గా మనకు కొద్దిగా ముందు స్క్రోల్ చేసుకోండి. మనకు పర్ఫెక్ట్ వచ్చేసాక 1.1 సెకండ్ లేదా 1 పాయింట్కి వచ్చాక లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను హైస్ అంటే దుర్గాజీ హైస్ అంటే మనకు కళ్ళు. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు PNG డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇలా మీరు ఎక్కడైనా కానీ మీరు ఒక చోట పెట్టుకోండి. ఓకే, సో నేనైతే ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి
ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు సేమ్ ఇక్కడ రూడర్ నేను ఏదైతే చెప్పానో ఆ యొక్క ఎఫెక్ట్ మీరు టచ్ చేసి ఇది మనకు 0.5లో పెట్టుకోండి, పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకొని యానిమేషన్ అయితే ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆ యొక్క ఇమేజ్ను మళ్ళీ కొద్దిగా ముందుకు వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో యానిమేషన్లో నేను వచ్చేసి తన ఫోటోని అయితే ప్రభాస్ ఫోటో అయితే తీసుకొని సేమ్ ఇక్కడ పెట్టేసి ఇంకా మీకు కావాలనుకుంటే ఆ యొక్క పిఎన్జిని ఇంకా కొద్దిగా పైకే పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో అంతలో పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి మీకు ఎంతలో కావాలో ఈ యొక్క ఫోటోను కూడా అడ్జస్ట్ అనేది చేసుకొని కరెక్ట్ యానిమేషన్ వచ్చేసి ఇన్ యానిమేషన్లోకి వస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వైప్ అప్ అని ఉంటుంది. సో అప్, లెఫ్ట్, రైట్, డౌన్ అని 3 అంటే మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీరు వైప్ అప్ అని ఇవ్వండి, అంటే మనకు కింది నుంచి పైకి రావడం. ఓకే, సో ఈ యొక్క యానిమేషన్లో పెట్టేసి 1 మనకు 0 ఇవ్వండి, కరెక్ట్ యానిమేషన్ వస్తుంది. సో ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. చూడండి చాలా అంటే చాలా కిరాగ్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా మనిషి మనకు ఎక్కడైతే ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చేసి ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను, విజయదశమి శుభాకాంక్షలని. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి మళ్ళీ రూడర్ సేమ్ ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడ కాకపోతే 0.5 అని ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఫస్ట్కి వచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్ యానిమేషన్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది, చూడండి చాలా బాగుంది కదా. సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఎఫెక్ట్ ఉంది. సో వన్స్ ఓవర్లీలోకి వెళ్తే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి లైట్ గ్రావెల్డ్ అని ఒక ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ యొక్క ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ మనకు కైన్మాస్టర్లోనే అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ అండి. మీ మొబైల్లో రాకపోతే మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, గెట్ మోర్లోకి వెళ్తే ఇవన్నీ లోడ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఏ లైటింగ్ అయినా మీకు ఇష్టం వచ్చింది మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నేను ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను ఏదైతే ఉందో ఆ యొక్క ఎఫెక్ట్ను లాస్ట్ వరకు డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు వెరిఫై చేసుకుంటే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్కు యానిమేషన్కు కరెక్ట్గా మన యొక్క ఫోటోకి కరెక్ట్గా తగినట్టు వస్తుంది. ఓకే, సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే మన ఫోటోస్ ఎంటర్ అయ్యాయో ఆ ఫోటో ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఏదైతే ఉందో ఆ యొక్క టెక్స్ట్తో పాటు కలిపి మీకు అంటే ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ మార్కులో షేప్లో వచ్చేసి రౌండ్ 1 అని సెలెక్ట్ చేసి ఇది ఫిదర్ మనకు 50 ఇచ్చేసి సేమ్ అదే మీద టచ్ చేసి ఇక్కడ మనకు పైన కార్నర్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మనకు హార్డ్ అంటే మనకు హార్డ్ లైట్ అనే ఆప్షన్ ఇవ్వండి, అంటే మనకు కొద్దిగా బ్లాక్ లెక్ కన్వర్ట్ అవుతుంది. ఎఫెక్ట్ చూడనీకి ఆ యొక్క అమ్మవారు చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ఎఫెక్ట్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి 2 విధాలుగా పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఓవర్లీలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ సుబ్లీమ్ అంటే మనకు ఒక ఎఫెక్ట్ ఫైర్ లాంటి ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, తెలియకపోతే కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఎఫెక్ట్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకుంటే సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఇక్కడతో యానిమేషన్లు, ఎఫెక్ట్లు, ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒక్కటి కావాలి. ఓకే, సో ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ వస్తాయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక సాంగ్ అనేది ఇస్తాను. సో నేను ఫస్ట్ మీరు డెమోలో చూస్తారు కదా సేమ్ అదే సాంగే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ సాంగ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేనైతే ప్లే చేయలేకపోతున్నా, మీరు అక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.